హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. నేను వారం రోజుల పాటు ఇంట్లో లేనండి. ఈ రోజే వచ్చాను. ఇప్పుడే జస్ట్ ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఇప్పుడే కూడా అప్లోడ్ చేసేస్తా. అయితే మొక్కలు పాపం ఎంతైనా డల్ అయ్యాయండి. ఎందుకంటే మనం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నది వేరు. అంటే మనం ఎలా వాటరింగ్ ఇవ్వాలో అంతా మనకు ఐడియా ఉంటుంది. మధ్యలో ఈ 2-3 రోజులు వర్షాలు వచ్చాయి కాబట్టి ఒకంత పర్వాలేదు. లేకపోతే మరి గార్డెన్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. అయితే ఈ మొక్కలు మన మీద కొద్దిగా బెంగ కూడా వేసుకుంటాయండి. మనం వాటిని టచ్ చేస్తూ ఉంటాం. అవి ఆ టచ్ అవి ఫీల్ అవుతూ ఉంటాయి కదా. మనం లేనప్పుడు ఎంతైనా మనం పిల్లలు ఎలా అయితే బెంగ పెట్టుకుంటారో మొక్కలు కూడా పిల్లలు ఎలా బెంగ పెట్టుకుంటారో మొక్కలు కూడా బెంగ పెట్టుకుంటాయి అనేది నా ఒపీనియను. అది నాకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నా గార్డెన్ నాకు పొద్దున్న లేచి చూసుకున్నా అంటే నాకు ఎంత అందంగా ఉంటుందో అలాంటిది అఫ్కోర్స్ ఇది ఈవినింగ్ నాకు ఏదో డల్గా అలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. వీటికి మరి పాపం ఈరోజు ఫుల్గా వాటర్ ఇస్తాను కొంచెంసేపు అయిన తర్వాత. పాపం మా హస్బెండ్కి అంత పాపం బాగా తెలియదండి. కానీ అప్పటికి మొక్కలు ఇలా ఉన్నాయి కాబట్టి ఒకంత సంతోషపడుతున్నా. ఈ రోజు నుంచి ఫుల్ కేర్ అయితే తీసుకోవాలి ఈ మొక్కల మీద. వారం రోజుల తర్వాత చూస్తున్నాను వీటిని. సో ఇన్ని రోజులు వదిలేయడం అంటే మరి ఇది మామూలు విషయం కాదు. మన పిల్లల్ని వదిలేసి మనం ఎలాగ ఉండలేమో అలాగే మొక్కల్ని వదిలేసి కూడా ఉండలేం. ఇంకా పర్వాలేదులేండి, వర్షాకాలం వస్తున్నదిగా. కాకపోతే ఈ వర్షాకాలం వచ్చే ముందర మీరు ఏం చేస్తారంటే, వర్షాకాలంలో మనము ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వలేము కాబట్టి ఈ కాలానికి సరిపడా ఇప్పుడే మీరు ఒక సాలిడ్ ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుంటే, అంటే నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించలేను ఎందుకంటే ఇప్పుడే వచ్చాను. సో ఎలా ఉందా అని చూసుకుంటా ఒక లాంగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులైందిలే అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు బాగా మాగిన పశువుల ఎరువు చక్కగా ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఎండలు ఇంకా ఉన్నాయిగా, ఎండబెట్టేసి మంచిగా అందులో నీమ్ పౌడర్ కలపండి. ఎంత క్వాంటిటీలు కూడా చెప్తాను వినండి. ఒక 5 కేజీలు 10 కేజీలాగా, 5 కేజీలైనా 10 కేజీలైనా పర్వాలేదు. కానీ పశువుల ఎరువు తీసుకున్నారనుకోండి, దానికి ఒక కేజీ రాక్ ఫాస్ఫేట్ కానీ 1 కేజీ బోన్ మీల్ కానీ కలపండి. కలిపి అదేవిధంగా 1 కేజీ నీమ్ పౌడరు, 1 కేజీ పల్లి చెక్క, 1 కేజీ వేప చెక్క చెప్పేసాం కదా, నువ్వుల చెక్క, అలా మీకు ఆయిల్ చెక్కలు ఏమేమి ఉన్నాయో అవి కూడా కలిపేసుకోండి. రాక్ ఫాస్ఫేట్ బోన్ మీల్ కూడా కలిపేయండి. ఇదంతా చక్కగా మొక్క యొక్క సైజుని బట్టి మీరు మొక్క చుట్టూరు గొయ్యి తీసేసి ఒక్కొక్క గుప్పిడు లేదా 2 గుప్పిళ్ళు ఇచ్చేసారంటే ఈ 3 నెలలు, ఈ వర్షాకాలం 4 నెలలు మధ్యలో ఎప్పుడో నెలకో 2 నెలలకో ఏదన్నా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇది సాలిడ్గా ఇచ్చారనుకోండి మీ మొక్కలు చక్కగా ఉంటాయి. ఇది మటుకు వాస్తవం, నేను చెప్తున్నాను. దీన్ని అయితే మీరు ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి, మా వాళ్ళు నేను లేను కదా, బెండకాయలు కూడా కోసుకోలేదండి. చూడండి, ఒక్కొక్క బెండకాయ ఎంతంత అయిపోయింది చూసారా. ఎలిఫెంట్ టస్క్ బెండకాయలు అంటారు చూసారా, అలా తయారయ్యేవి. శుభ్రంగా ముదిరిపోయి ఉంటాయి ఇవి. ముదిరిపోయిన బెండకాయలు ఏం చేద్దాం, మరి సాంబార్లో వేసేద్దాం, ఇంకేం చేయలేదు. అదన్నమాట సంగతి. ఈ సాలిడ్ ఫెర్టిలైజర్ అయితే నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి. మీ మొక్కలకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాబేజీలు అవి బాగానే ఉన్నాయండి. ఎంతైనా మన ప్రేమ వేరే ఉంటుంది కదా. సో వీటిని చూస్తే నాకు అదే బాధ అనిపిస్తున్నది. ఈ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి మీరు మంచిగా వాటరింగ్ అయితే ఇవ్వండి అట్ ప్రజెంట్, వర్షాలు లేకపోతే. దీని రిజల్ట్ ఎలా ఉందనేది మటుకు నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, అది మటుకు 100% డామ్ షూర్. ఇంకా మీకేం చూపించను చూసారా, ఇదేంటో తెలుసా, పంపర్ పనాస.
బంపర్ బనాస్ చూసారా మంచిగా ఎదుగుతున్నది. మీకు ఒక వండర్ చూపిస్తాను చూడండి. నాకు ఇది పాపం చాలా లేటుగా కాయడం మొదలుపెట్టింది అనమాట. అడగ్గా కాసింది. ఇప్పటికి ఇది థర్డ్ టైం కాయడం. ఇప్పటికి మొక్క వేసి 3 సంవత్సరాలు, గ్రాఫ్టెడ్ మొక్క, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కాయడం మొదలు పెట్టాక మటుకు చూడండి, చిన్న చిన్న పిందెలు మీకు కనపడుతున్నాయా? చూడండి, ఇంకో పిందెలు ఉన్నాయి కదా, మళ్ళీ గుత్తులుగా పువ్వులు, మొగ్గలు. నాకు ఈ చెట్టు నిండా కాయలు ఉంటే గుబ్బురుగా ఎదిగిన చెట్టు ఎలా ఉంటుందో చూడాలని ఆశ అన్నమాట. అవి బేబీ అయితే నా ఆశను తీరుస్తుంది. నా బేబీ చాలా హ్యాపీగా ఉంది. దీనికైతే ఒక మామిడికాయ ఉండాలండి, మరి కనిపించట్లేదు. కోతులు అయితే రావట్లేదు. ఏమైనా గాలివాన వచ్చి పడిపోయిందేమో మరి, మనకి తెలియదు. గాలివానకి కిందని పడిపోయింది. అక్కడ ఉంది, ఇప్పుడే చూసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఇవి మటుకు భలే ఉన్నాయి. ఇవి నాకు బాగా నచ్చింది. ఇదైతే బాగా నచ్చింది. కొన్ని రోజులు పండిపోతాయి, మళ్ళీ చిగురులు వేసేస్తుంది అనమాట. దీనికి పాపం చాలా హార్డ్ ప్రూవింగ్ చేసాను, లేకపోతే ఎన్ని కాయలు ఉండవో ఏమో కానీ. పాపం నారింజ కూడా మంచిగా నేను వెళ్ళే ముందర ఏం చేశానంటే, మీకు బనానాలతో ఫెర్టిలైజర్ చూపించాను కదా, అవి వేసేసి చూడండి, ఇలా ఆ మిగిలిన తుక్కు అంతా కూడా ఇలా వేసేసి అనమాట. సో అసలు ఈ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందంటే, ఇంకా బత్తాయి ఫ్లవరింగ్ కూడా చూపిస్తాను మీకు చూడండి. ఇక బత్తాయి కూడా నిండా మొగ్గలేసేసింది. మన ఇది దాన్ని ఏమంటారు, పీనట్ బటర్ కూడా నిండా మొగ్గలేసేసింది. కాకపోతే మీరు 1:1 రేషియో చాలండి. ఒక వారం రోజుల నుంచి 1:1 చాలు. 1:10 వద్దు, 1:1 రేషియోలోనే ఇవ్వండి. నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం పేస్ట్గా చేశాను కాబట్టి 1:10లో ఇచ్చాను. డైరెక్ట్ మొక్కలు వేసినప్పుడు మరి 1:1 ఇనఫ్, 1:10 అవసరం లేదు అనిపించింది నాకు. ఇదిగోండి, ఈ సీజన్కి ఫస్ట్ డ్రాగన్ మొగ్గ. అది బుడ్డిది, ఇంకో చిన్నది ఉంది అక్కడ చూడండి, అది రెండోది. డ్రాగన్ కూడా స్టార్ట్ అయ్యాయి. నాకు ఎప్పుడు జూన్లోనే వస్తాయన్నమాట. అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న వీడియో మీకోసం ఇదంతే. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.